అందరికీ నమస్తే అండి. ఐఏఎస్కి ఎంపిక అవ్వడం, ఒక జిల్లాకు కలెక్టర్ అవ్వడం అనేది లక్షలాది మందిలో ఒకళ్ళిద్దరికి మాత్రమే సాధ్యమవుద్ది. అందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళలేరు. బ్యూరోక్రసీ అధికారులు కాలేరు. అది ఒక అద్భుతమైన దేశంలో టఫెస్ట్ ఎగ్జామ్ సివిల్స్. సో ఆ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యి ఆ అత్యున్నతమైన హోదాలోకి వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అటువంటివి వదిలేయాలి. పోనీ నీతి నిజాయితీగా పనిచేయక్కర్లా. నీతి నిజాయితీగా పనిచేస్తే ఒత్తిళ్ళు ఉంటాయి, కక్ష సాధింపులు అవి ఇవి ఉంటాయి. కాస్త మీడియాగా పనిచేస్తూ పోవచ్చుగా, లౌక్యంగా పనిచేస్తూ పోవచ్చుగా, కర్ర ఇరగకుండా పాము సావకుండా అనేటట్టు పనిచేస్తూ పోవచ్చుగా. అలా చేయడం వలన ఎవరికీ నష్టం ఉండదు, ఎవరికీ లాభం ఉండదు. పైగా కాంట్రవర్సీస్లోకి కూడా వెళ్ళే అవసరం ఉండదు, తప్పించుకోవచ్చు. కానీ అలా కాకుండా ఈ పార్టీ నాది, ఈ పార్టీకి సేవ చేసుకుంటే ఫ్యూచర్లో నేను రిటైర్ అయ్యాక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, లేదా నాకు ఫండింగ్ ఇస్తారు, నా కుటుంబానికి అది ఇస్తారు, ఇది ఇస్తారని ఆలోచిస్తే ఐఏఎస్కి ఒక చిన్న విఆర్ఏ, విఆర్ఓ లాంటి ఉద్యోగానికి తేడా ఉండదు. సో కరప్షన్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటే దేశ రాజ్యాంగానికే అవమానం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమైనది, కార్యనిర్వాహక వ్యవస్థ. ఆ కార్యనిర్వాహక వ్యవస్థకు పట్టుకొమ్మలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ బ్యూరోక్రసీలు. ఫేక్ ఓట్లు ఎక్కించడంలో, అలాగే ఓట్లు డిలీట్ చేయడంలో, మొత్తం ఈ దొంగ ఓట్ల వ్యవహారం మొత్తం మీద ఒక ఐఏఎస్ పాత్ర ఉంది అని తెలిసి ఎన్నికల కమిషన్ ఐఏఎస్ని సస్పెండ్ చేసింది. మన రాష్ట్రంలోనే ఒక జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేసింది. ఆ విషయం అందరం తెలుసుకున్నాం, అందరం విన్నాం. ఎవరనేది కూడా అందరికీ తెలుసు. సో సిగ్గుపడాల్సిన అంశమే కదా. ఐఏఎస్ అంటే దాదాపుగా సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి ఆయన ఒక 2-3 సంవత్సరాల పాటు కష్టపడి ఉంటారు. నిద్రాహారాలు మాని కష్టపడి ఉంటాడు. అది వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది? సరే, ఇదంతా లెక్చర్ కాదు, విషయానికి వచ్చేద్దాం. ఒక ఐఏఎస్ అధికారి ఎన్నికల ప్రక్రియలో అవినీతికి పాల్పడినట్టు నిరూపితమైతే అతని మీద చర్యలు తీసుకుంటే అతని నెక్స్ట్ కెరీర్ మొత్తం దెబ్బతింటుంది. వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్, వాళ్ళకి రావాల్సిన హైక్స్, వాళ్ళకి రావాల్సిన ఇతర ఈ బెనిఫిట్స్, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆలస్యం అవుతాయి, ఒక్కోసారి ఆగిపోతాయి. అది అవసరమా? ఆ రిస్క్ అవసరమా? సో ఇప్పటికే మన రాష్ట్రంలో దొంగ ఓట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఫేక్ ఓట్లని, ఒక పార్టీకి అనుకూలంగా ఓట్లు ఉన్నాయని, మరో పార్టీకి అనుకూలమైన ఓట్లు డిలీట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిలో కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్ల పాత్ర మీద కూడా ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. ఆల్రెడీ కొంతమంది పోలీసులే ఇరుక్కున్నారు. పోలీసులు వాట్సాప్ చాట్లు కూడా ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్ళాయి, హైకోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. సో ఆల్రెడీ మరో 6-7 అధికారుల పాత్ర మీద స్పష్టంగా ఎన్నికల కమిషన్ దగ్గరకు ఆధారాలతో సహా వెళ్ళాయి, హైకోర్టులో కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినా, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టులో అయినా ఇష్యూ తేలుద్ది. అప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే రకమైన శిక్ష తప్పదు. సో పార్టీలు శాశ్వతం కాదు, రాజకీయాలు శాశ్వతం కాదు. కాబట్టి అధికారులు ఎంత న్యూట్రల్గా ఉంటే, ఎంత నిజాయితీగా ఉంటే సమాజం అంత బాగుంటుంది. నేను మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఎన్నికల్లో అధికారులు, పోలీసులు చాలా న్యూట్రల్గా వ్యవహరించారంట. అధికార పార్టీ తొత్తుల్లా పనిచేయాల, న్యూట్రల్గానే ఉన్నారు. అందుకే హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. తీర్పు కూడా అలా వచ్చింది. సో ఆ భయమే ఇక్కడ అధికార పార్టీకి పట్టుకొని పోలీసుల్ని, అధికారుల్ని న్యూట్రల్గా వ్యవహరించకుండా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో పోలీసులు ప్లస్ అధికారులు ఎంత నిజాయితీగా పనిచేస్తే ఎన్నికలు అంత సజావుగా జరుగుతాయి. ఎన్నికలు ఎంత సజావుగా జరిగితే ప్రజా తీర్పు అంత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజా తీర్పు ఎంత స్పష్టంగా కనిపిస్తే మన రాష్ట్రం అంత బాగుపడుతుంది. సో అంటే ప్రజలకు స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు అంతే స్వేచ్ఛగా, అంతే పారదర్శకంగా ఎన్నికలు కూడా జరపాలి. ఆ జరిపించాల్సిన బాధ్యత ఈ బ్యూరోక్రసీది అండ్ వాళ్ళ దగ్గర పనిచేసే అధికారులది. మన రాష్ట్రంలో అది జరగాలి అంటే ఇతన్ని చూసి, ఎవరైతే ఐఏఎస్ని ఈ ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిందో అతన్ని చూసి మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడాలి, నేర్చుకోవాలి. లేకపోతే మాత్రం వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు మనం చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. మేబీ రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 1 సంవత్సరం తర్వాత కావచ్చు, 3 సంవత్సరాల తర్వాత కావచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి దాని రిజల్ట్ కనిపిస్తుంది అనేది మర్చిపోకూడదు.
ఈ కలెక్టర్ గారు కూడా ఒక బై ఎలక్షన్లో ఒక ఎంపీ సీటుకి బై ఎలక్షన్ జరిగింది 2 ఇయర్స్ బ్యాక్ మన రాష్ట్రంలో. ఆ బై ఎలక్షన్లో అనేక దొంగ ఓట్లు వచ్చాయి, వేలాదిగా దొంగ ఓట్లు వేశారు. సో దానికి ఆ కలెక్టర్ గారిని బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. సో ఇంకా నెక్స్ట్ జరిగినవన్నీ ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ చేస్తే ఇంకెంతమంది లేచిపోతారో చూసుకోవచ్చు.